సరే జనసేన పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఇప్పటికే చాలా మంది తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఏది చెబితే అది అమలు చేస్తున్నారు తప్ప సొంత ఎజెండా లేదనేది కూడా చాలా మంది చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది జనసేన పరిస్థితి? ఎలా ఉంటున్నారు మీరు? అంటే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేశారు. ఏంటి తెరిచిన పుస్తకం మీరు పదే పదే అడుగుతున్నారు. జనసేనలు ఎవరో మాట్లాడరు. నేను జనసేన పార్టీని బయటకు వచ్చా. మీరు పదే పదే ప్రశ్న నన్ను అడగకపోతే జనసేనలను అడగచ్చు కదా, వెళ్ళి మాట్లాడుతున్నారు కదా చాలామంది. వాళ్ళని వెళ్ళి అడగచ్చుగా. 21లో 10 కదా జనసేనకు ఉన్నాయి, మిగతా 11 టీడీపీ అంట కదా. రేపు పొద్దున్న అసెంబ్లీలో వాళ్ళు జనసేన పార్టీని తెలుగుదేశంలో కలిపేస్తామని సంతకం పెడతారంట కదా. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ అంట కదా, ఇది ప్యాకేజ్ ఒప్పందంలో భాగం అంట కదా అని అడగచ్చు కదరా ఎదవల్లారా అని నేను అడగాలనుంది. కానీ అనలేకపోతున్నా, నేను మళ్ళీ అనలేకపోతున్నా. ఇది మ్యాచ్ ఫిక్సింగ్ కదా. ఇంతకన్నా ఏమైనా ఉందా? ఇంతకన్నా ఉందా? సీట్లు కేటాయించకుండా అసంతృప్తితో ఉన్నటువంటి అభ్యర్థుల్ని పిలిచి కనీసం ఒక్క మాట అన్నా మాట్లాడారా? ఎవరితో అన్నా మాట్లాడారా? ఎవరన్నా మాట్లాడితే డబ్బులా? 5 సంవత్సరాల నుంచి మీరు అందరూ ఏం డబ్బులు ఇచ్చారా మాకు? ఏం డబ్బులు ఇచ్చారు? మేం కదా మా డబ్బులతో చేశాం. 2019 నుంచి 23 వరకు 24 వరకు నేను నిన్నాస్తులమేనో కాగితాలతో సహా చెప్తున్నాను కదా, బయటకి నేను చెప్తున్నాను కదా. ఎవరిచ్చారు డబ్బులు? అరే వారాహి కట్టిన నిమ్మకాయ కూడా నా డబ్బులేరా ఎదవల్లారా? ఎదవల్లారా నా డబ్బులేరా? జనవాణికి 2 వారాలు చేస్తే నా డబ్బులే. అవి కూడా నా డబ్బులే. మీకు తెలుసో తెలియదు, మీకు తెలుసుది, అవి కూడా నా డబ్బులే. జనసేన పార్టీ మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ పార్టీ దుకాణం బంద్, క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ చెప్తున్నా, ప్రజారాజ్యం 2A జనసేన పార్టీ. అందులో జనసేన చివరిగా జనసేన కార్యకర్తలకు కానీ లేకపోతే నాయకులకు కానీ లేదా అభిమానులకు కానీ ఎటువంటి సూచన పోతిన మహేష్ ఇవ్వబోతున్నాడు? నేను అంత పెద్ద వ్యక్తిని కాదు, అంత పెద్ద స్థాయి కూడా నాకు లేదు. నేను వాస్తవాలన్నీ నిన్న తెరిచిన పుస్తకంలో చాలా వరకు చెప్పాను. నేను చెప్పినది ప్రతిదీ నిజం. తల్లిని దూషించిన స్పందన లేనటువంటి వ్యక్తి, నటించేవాడు ఎప్పటికీ రాజకీయ నాయకుడు కాలేరు. నమ్మకం భరోసా ఇవ్వలేనటువంటి వ్యక్తులు రాజకీయ నాయకులు కాలేరు. నేను ఒక్కటే మాట చెప్తా ఉన్నా, 25 కేజీల బియ్యం కాదు 25 సంవత్సరాల భవిష్యత్తు ఇస్తానని చెప్పి పట్టుమని 25 స్వీట్లు కూడా తీసుకోలేదు. దానికి కారణం ఏంటో చెప్పాలి. 25 రోజుల తర్వాత జనసేన పార్టీ భవిష్యత్తు ఏంటో అందరికీ అర్థమవుతుంది. దాని మీద స్పందించాలని నేను కోరుతున్నా. నేను ఎక్కడ అవాస్తవాలు మాట్లాడలా, ఎక్కడ ఆరోపణలు చెయ్యలా. నేను మాట్లాడిన ప్రతి మాట నిజం, ప్రతి మాట నిజం. ప్రశ్నకి సమాధానం చెప్పండి, ప్రశ్నకి సమాధానం చెప్పండి. చాలామంది మాట్లాడుతున్నారు కదా, విజయవాడ నగరంలో ఎందుకు గెలిపించలేకపోయావని. నేను మొట్టమొదటిసారి కార్పొరేషన్ ఎన్నికలు చేశా. ఇదే మాట మీరు నన్ను అడిగే బదులు నాదెండ్ల మనోహర్ గారిని అడగచ్చు కదా, ఎందుకు తెనాలి ఎన్నికలు చేయలేకపోయావని. పవన్ కళ్యాణ్ గారిని అడగచ్చు కదా, ఎందుకు భీమవరంలో నువ్వు ఎన్నికలు చేయలేకపోయావని. నన్ను అడగడం ఎందుకు? స్వయంగా బెంచ్ సర్కిల్ దగ్గర పవన్ కళ్యాణ్ గారి నివాసం ఉంటున్న వార్డులో ఆయన ఓటేస్తే వచ్చిన ఓట్లు 230 కదా. అడగాలి కదా. ఇది కూడా విజయవాడ నగరంలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు విజయవాడలోనే కదా నివాసం ఉంటున్నారు 2021లో. అంటే ఆయన స్వయంగా వచ్చి ఓటేస్తే ఆ వార్డులో వచ్చిన ఓట్లు 230 సన్నాసులారా, గుర్తుపెట్టుకోవాలి. కానీ పశ్చిమ నియోజకవర్గంలో 16 వార్డులు నేను పోటీ చేపిస్తే 11 వార్డుల్లో 1150 ఓట్లు వచ్చినాయి. కేవలం 600 ఓట్ల మార్జిన్తోనే దగ్గర 7-8 సీట్లు కోల్పోయాం. 2 స్థానాలు 250 ఓట్లతోనే కోల్పోయాం. తూర్పు నియోజకవర్గంలో అలాగే 2 చోట్ల చాలా నియరెస్ట్ మార్జిన్లో సీట్లు కోల్పోయాం. సెంట్రల్లో కూడా ఒక 2 పోయినాయి. అది నా కెపాసిటీ. సరే, అంటే ఎటువైపు పోతిన మహేష్ అడుగులు ఉండబోతున్నాయి? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం చెప్పండి. ఇందాక కూడా చెప్తున్నా, నాయకత్వం అంటే ఒక నమ్మకం, నాయకత్వం అంటే భరోసా, నాయకత్వం అంటే భవిష్యత్తుకి ఒక మార్గం చూపించేది, ఇచ్చిన మాట మీద నిలబడేటువంటి వ్యక్తి. మాట తప్పరు, మడమ తిప్పరు, సంక్షేమ పథకాల రథసారథి, రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి అని ఎవరి గురించి అయితే మాట్లాడుకుంటున్నామో ఖచ్చితంగా వారితోనే మా ప్రయాణం బాగా ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇది చెప్తున్నారు. పూర్తిగా జనసేనకు సంబంధించి 10 ఏళ్ల ప్రయాణంలో చాలా ఒడిదుడుకులు అయితే చూశారు. చివరిగా ఆయన జనసేనకు సంబంధించి చాలా విషయాలు అయితే బయటపెట్టారు. అదేవిధంగా జనసేన నుంచి కూడా అనేక
చాలా సమస్యలు అయితే వస్తున్నాయి. ఇటు ఇతర ఎవరైతే జనసేన కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలన్నింటినీ కూడా పక్కన పెడతాను, ఖచ్చితంగా వాస్తవం వైపే నేను నిలబడతాను, ప్రజల వైపే నేను ఉంటాను, నా రాజకీయ ప్రయాణాన్ని కొనసాగిస్తాను, మాట తప్పను మడమ తిప్పను అని సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న వ్యక్తితోటే నా రాజకీయ జీవితం కూడా ఉండబోతుందంటూ పోతిన మహేష్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శివప్రసాద్తో కలిసి సురేంద్ర, సాక్షి టీవీ.